నడిని రాజపాదారిని పరలోకాన వెలిగే పావని గిరి గృహలో నా ప్రేమ వాహిని నరలోకాన నిలుపము దుస్థిని నడిని రాజపాదారిని జపమాల ధ్యానం కడు నీకు ప్రియతం జగతికి జీవం శత్రుజయం జపమాల ధ్యానం కడు నీకు ప్రియతం జగతికి జీవం శత్రుజయం మా కలుషాలు పాపోహరితం మా యేసుని జీవిత చరితం పరలోక ప్రవేశ ద్వారం మా ఏకైక మాతా స్తోత్రం. మహిమదేవ రహస్యములో రెండవ రహస్యము యేసు మోక్ష రోగటి గురించి ధ్యానించుకుందాము గాక. ఈ యొక్క రెండో గుర్తును గొడుగునూరి ప్రభాకరు, స్వప్న, నాగిపోగు జయరాజు, బాలబాబులమ్మ వారి యొక్క కుటుంబం కోసము ఈ యొక్క రెండో గుర్తును సమర్పించుకుందాం. మరి తల్లి యొక్క ఆశీర్వాదములు, ఆమె యొక్క దీవెనలు, ఆమె యొక్క ప్రార్థనలు ఆ కుటుంబాలపై ఉండాలని ఈ యొక్క రెండో గుర్తును వారి యొక్క కుటుంబాల కోసము సమర్పించుకుందాం. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మీయుడు మా కొరకు దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మీయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు,
స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మక మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును ఇప్పుడు సదాకాలమికి స్తోత్రం కలుగును గాక. ఓ నా జేస్వా, నా పాపం మన్నించండి, నరకాన్ని మమ్మ కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి మీకు పారసమును అత్యవసరమును వారందరినీ మీ మోక్షం చేర్చుకునండి. ఆమేన్. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా, మా తోడుగా నిలువుమమ్మా. శుభములగోచని నామం నిరతము నాలో స్మరింతు, శుభములగోచని నామం నిరతము నాలో స్మరింతు. మధురమే నీ ప్రేమ, ఎడబాయని నీ కరుణ, ఎడబాయని నీ కరుణ. జననీ ఓ మరియా, చల్లని మాతవమ్మా, జీవితయానములో మా తోడుగా నిలువుమమ్మా, మా తోడుగా నిలువుమమ్మా. మహిమ దేవ రహస్యములో 3వ రహస్యము, పవిత్రాత్మ సర్వేశ్వరుడు అపోస్తులపై ఏం చేసి వచ్చుడు గురించి ధ్యానించుకుందాముగాక. ఈ యొక్క 3వ గుర్తును నాగిపోవు కిరణ్ కుమార్, మార్తమ్మ, గొల్లపల్లి తిరుపాలయ్య, తెరేశమ్మ, ఈ యొక్క 2 కుటుంబాలను మరీ తల్లి దీవించి ఆశీర్వదించి బలపరచమని, కుటుంబంలో అందరికీ సంపూర్ణ ఆరోగ్యమును, శాంతి, సమాధానము దయచేసి వారు చేస్తున్న ప్రతి పనుల్లో తోడు నీడుగా ఉండాలని ఈ యొక్క 3వ గుర్తును ఈ యొక్క 2 కుటుంబాల కోసము సమర్పించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక. మీరు నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి, మా యొద్ద అప్పువైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎందో ప్రవేశింపనివ్వక కీడు నుండి మమ్మ రక్షించండి. మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ మా కొరకు ఎప్పుడును మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడైనా మా మరణ సమయందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలని వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడైనా మా
మావరణ సమేందున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు ఆయన మావరణ సమేందున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు ఆయన మావరణ సమేందున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు ఆయన మావరణ సమేందున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు ఆయన మావరణ సమేందున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మావరణ సమేందున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మావరణ సమేందున ప్రార్థించండి ఆమేన్. దేవర ప్రసాదం చేత అండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలం చేసి ఆశీర్వదింపడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మావరణ సమేందున ప్రార్థించండి ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మనకు మహిమ కలుగును గాక. కలిగినట్లు ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపలను మన్నించండి. నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యముగా ఎవరికి నీకు పరసము అత్యవసరము వారందరినీ నీ మొక్కుతరు తెచ్చుకోండి. ఆమేన్. ఆరోగ్యమాతగా వెలసిన మా తల్లివి, మా జీవిత నేతగా నిలచిన మా అమ్మవు. ఆరోగ్యమాతగా వెలసిన మా తల్లివి, నీవే మాదో శరణమో. నీయందు దొరకు దీవెనలు, నీవే మాదో శరణమో. నీయందు దొరకు దీవెనలు, మము చల్లగా దీవించు ఓ మా మరియమ్మ. మము చల్లగా దీవించు ఓ మా మరియమ్మ. నిరతమునే కొలతమునే నామంబును, నిరతమునే కొలతమునే నామంబును. ఆరోగ్యమాతగా వెలసిన మా తల్లివి. మహిమదేవ రహస్యములో 4వ రహస్యము దేవమాత ఆత్మ శరీరముతోనూ మోక్షమునకు ఎత్తబడిన గురించి ధ్యానించుకుందాము గాక. ఈ యొక్క 4వ గుర్తును కమలకూరి సంపత్ కుమార్, సుజాత, వరాలు రాజమ్మ, పెద్దలపల్లి బాలసుందరము, మేరమ్మ వీరి యొక్క కుటుంబాల కోసము ఈ యొక్క 4వ గుర్తును సమర్పిస్తున్నాము. తల్లి యొక్క దీవెనలు వారి కుటుంబాలలో దండిగా మెండుగా ఉండాలని, తల్లి ఆశీర్వాదములు, శాంతి, సమాధానము వారి కుటుంబాన్ని దయచేయమని, కుటుంబంలో అందరికీ సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని, వారు చేస్తున్న ప్రతి పనిలో తోడుగా ఉండాలని, పిల్లలకు మంచి జ్ఞానమును మంచి చదువును దయచేయమని ఈ యొక్క 4వ గుర్తును ఈ యొక్క కుటుంబాల కోసము సమర్పిస్తున్నాము.
నాటికి కావలసిన మా ఇన్నము మాకు నీటికివ్వండి. మా యొద్ద అప్పును అని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశించని కాకీడుల నుండి మా రక్షించండి. ఆశీర్వదింపబడిన వారగునే దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. ఓ నా యేసు నా పాపలు మన్నించండి. నరకానికి నుండి మమ్మ కాపాడండి. అందరి ఆత్మలో ముఖ్యముగా ఎవరికి మీ పారసమును అత్యవసరమును వారందరినీ మీ మోక్షమునకు చేర్చుకొనండి. ఆమేన్. ఓ ఫాతిమా జపముల రాజ్ఞి పాపులను కాపాడరావమ్మా. ఓ ఫాతిమా జపముల రాజ్ఞి పాపులను కాపాడరావమ్మా. దైవ మాటలు దూరమాయే. దైవ దోషణలెక్కువాయే. దైవ మాటలు దూరమాయే. దైవ దోషణలెక్కువాయే. ధరణిలో మమ్ము కావరావమ్మా. ఓ ఫాతిమా జపముల రాజ్ఞి పాపులను కాపాడరావమ్మా. మహిమదేవ రహస్యములు 5వ రహస్యము
దేవమాత పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపడం గురించి ధ్యానించుకుందాము గాక. ఈ యొక్క 5వ గుర్తును అనకల్ల మధుసూదన్ రావు, మాధురి, పన్నీటి వసుధ, సాలమ్మ, పార ఏసయ్య ఈ యొక్క కుటుంబాల కోసము ఈ యొక్క 5వ గుర్తును సమర్పిస్తున్నాము. తల్లి యొక్క దీవెనలు, ఆశీర్వాదములు, ఆమె యొక్క కృపావరములు ఆ కుటుంబాలలో ప్రతి బిడ్డకు దయచేయమని, కుటుంబంలో శాంతి, సమాధానము, సంతోషము, సంపూర్ణ ఆరోగ్యము ప్రతి బిడ్డకు దయచేయమని ఈ యొక్క 5వ గుర్తును వారి యొక్క కుటుంబాల కోసము సమర్పిస్తున్నాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేర్చుకోండి, మా యొద్ద అప్పులను వాని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధన యందు ప్రవేశింపక కీడు నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపడిన వారుగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపలు మన్నించండి, నరకాగ్ని నుండి మమ్ము కాపాడండి, అందరి ఆత్మలను ముఖ్యంగా ఎవరికి మీకు పారశ్రమ అత్యవసరమును వారందరినీ మీ మోక్షమునకు చేర్చుకోనండి. ఆమేన్. ప్రార్థించుదము. అతిదూతలైన పునీత మిఖేల, రఫేల, దేవమాత యొక్క పునీత గాబ్రేల, అపోస్తులైన పునీత రాయప్ప, అరళప్ప, యాగప్ప నిడవారలారా, మేమింత పాపాత్మలుగా ఉండినను మేము వేడుకున్న 53 పూసల జపమును దేవమాత పాదముల చెంత మీకు సూత్రముతో ఒకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని
మేము చూసి ప్రార్థిస్తున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన. ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, ఏలిన వారా దయచూపండి, క్రీస్తువా మా ప్రార్థన ఆదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినోదించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందనుడి పితైన సర్వేశ్వర, మా మీదే గాండి స్వామి, లోకమును రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీదే గాండి స్వామి, పవిత్రాత్మ సర్వేశ్వర, మా మీదే గాండి స్వామి, మహాపరిశుద్ధ ఏకతిత్త సర్వేశ్వర, మా మీదే గాండి స్వామి, పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి, సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి, కన్యకల యొక్క పరిశుద్ధ కన్యక, మా కొరకు వేడుకొనండి, క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి, దేవప్రసాదం యొక్క మాత, మా కొరకు వేడుకొనండి, మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి, మహావిరిత్యగాన్యుడి మాత, మా కొరకు వేడుకొనండి, నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి, కన్య శుద్ధము చెరిని మాత, మా కొరకు వేడుకొనండి, స్నేహమునకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి, మహాస్థితికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి, మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి, సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి, రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి, మహావిపుల కన్యక, మా కొరకు వేడుకొనండి, మహాభుజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి, శుతింపబడి యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి, శక్తిగల కన్యక, మా కొరకు వేడుకొనండి, దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి, విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి, ధర్మము యొక్క అద్దమా, మా కొరకు వేడుకొనండి, జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి, మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి, జ్ఞాన పాత్రమా, మా కొరకు వేడుకొనండి, మహిమకు తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి, అత్యంత భక్తి యొక్క పాత్రమా, మా కొరకు వేడుకొనండి, దేవరహస్యం గల రోజా పుష్పమా, మా కొరకు వేడుకొనండి, దావీదుని యొక్క గోపురమా, మా కొరకు వేడుకొనండి, దంతమయమైన గోపురమా, మా కొరకు వేడుకొనండి, స్వర్ణమయమైన ఆలయమా, మా కొరకు వేడుకొనండి, వాగ్దాక్తం యొక్క మందసమా, మా కొరకు వేడుకొనండి, మోక్షం యొక్క వాకిలి, మా కొరకు వేడుకొనండి, ఉదయకాల నక్షత్రమా, మా కొరకు వేడుకొనండి, వ్యాధగస్తులకు ఆరోగ్యమా, మా కొరకు వేడుకొనండి, పాపాత్మకు శరణమా, మా కొరకు వేడుకొనండి, కష్టపడి వారికి ఆదరవా, మా కొరకు వేడుకొనండి, క్రీస్తుల యొక్క సహాయమా, మా కొరకు వేడుకొనండి, సన్మనుషుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, పితరుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, అపోస్తుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, వేద సాక్షుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, శృతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, కన్యకల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, సకల పునీతుల యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, జన్మ పాపం లేక ఉద్భవించిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, మోక్షం కొనుకోబడిన రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, పరిశుద్ధ జపమాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, సకల కుటుంబాల రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, సమాధానం యొక్క రాజ్ఞి, మా కొరకు వేడుకొనండి, సర్వేసిని గొరిపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా ప్రార్థనలు మన్నించండి స్వామి, సర్వేశ్వరుని గొరిపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా ప్రార్థన వినోదించండి స్వామి, సర్వేశ్వరుని గొరిపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించడి వారా, మా మీదే గాండి స్వామి, యేసు ప్రభుని వాగ్దాత్మలకు మేము పాత్రమగినట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగత రక్షణ యేసువా, మీ చెలువ కింద నిలిచి ఉండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లిగా పాలించితిరి. ఇదిగో మాకు అంతటి అనుగ్రహం దయచేసి దేవురవారు కాల ప్రమాణమందు నిజమైన మనుషుడే జన్మించి తెలుసుకున్నటువంటి ఆమె యొక్క బిడ్డలుగా ఉండే భాగ్యము మాకెప్పటికీ ప్రాప్తం చేయని అవతరించండి స్వామి. ఆమేన్. ప్రభు మీతో నందురుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. పునీత యోహాను గారు రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. యోహాను గారు రాసిన శుభవార్త 17వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 11 నుండి 19 వరకు.
నేను ఇక ఈ లోకమున ఉండను, కాని వారు ఉండుదురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు వసిగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు వసిగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరచితిని. లేఖనము నెరవేరుటకు ఒక భ్రష్ట పుత్రుడు మినహా వారిలో ఎవడునూ నశింపలేడు. కానీ నేను ఇప్పుడు మీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకును నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను. నేను నీ వాక్కును వారికి అందచేసి తిని, కానీ లోకము వారిని ద్వేషించినది. ఏలైనా నావలే వారును లోకమునకు చెందినవారు కారు. వారిని లోకము నుండి తీసుకొని పోనిమ్మని నిన్ను ప్రార్థించుటలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకే స్తుతి కలుగును గాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, నేను తండ్రి ఏ విధంగా అయితే ఐక్యమై ఉన్నారో అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఐక్యమై ఉండాలనేదే నా కోరిక అని క్రీస్తు ప్రభు పలుకుతూ ఉన్నాడు. మరి బహుశా ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే క్రైస్తవులోనే కాదు, ప్రతి మానవుని జీవితంలో కూడా ఐక్యత లేదు అని మనము గట్టిగా చెప్పవచ్చు. మతపరమైనటువంటి వివాదాలు, రాజకీయపరమైనటువంటి వివాదాలు, కుటుంబ సంబంధమైనటువంటి వివాదాలు, స్నేహపూరితమైనటువంటి వివాదాలు, ఈ విధంగా ఎన్నో వ్యత్యాసాలు మనందరి జీవితంలో చూస్తూ ఉంటాం. కుటుంబం నుండి ప్రారంభించుకొని సంఘం వరకు కూడా చూసినట్లయితే ఈ మధ్యకాలంలో ఐక్యత అనేది చాలా లోపించిపోయింది క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకంటే మానవుడిలో స్వార్థం పెరిగిపోయింది. మానవుడిలో స్వార్థం పెరిగిపోయింది. అందుకే క్రీస్తు ప్రభు ఈరోజు అంటున్నాడు, నేను తండ్రి ఏ విధంగా అయితే ఐక్యమై ఉన్నామో ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ఐక్యమై జీవించాలి అని అంటాడు. బహుశా మనం చూస్తూ ఉంటాం, మన క్రైస్తవత్వములోనే అనేకమైనటువంటి సంఘాలు లేవనెత్తబడుతూ ఉన్నాయి. కథోలిక శ్రీ సభ ప్రారంభమై తరువాత అనేకమైనటువంటి సంఘాలు మనం చూస్తూ ఉన్నాం. గల్లీ గల్లీకి ఒక సంఘం ఉంటూ ఉంది. గల్లీ గల్లీకి ఇక్కడ చూసినా కానీ ఆంధ్రాలో ముఖ్యంగా ఏలూరు సైడు, విజయవాడ సైడు అక్కడికి వెళ్ళినవంటే గన ప్రతి గల్లీ గల్లీకి ఒక సంఘం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా బోధించేది ఆ క్రీస్తు ప్రభు గురించే, క్రీస్తు రక్షణ గురించే, క్రీస్తు ప్రేమ గురించే. కానీ మనలోనే ఎన్ని వ్యత్యాసాలు ఉంటాయో చూడండి. కథోలికులమంట, ప్రొటెస్టెంట్లమంట, కల్వరి టెంపుల్, ఈ విధంగా కానీ ఒకరికి ఒకరు మనలోనే సరిపోదు. నేను ఒకరి గురించి మాట్లాడితే ఇంకొకరు నా గురించి మాట్లాడతారు. ఆ విధంగా ప్రతి జీవితంలోనూ ఎన్నో వ్యత్యాసాలు ఉంటూ ఉన్నాయి. కానీ క్రీస్తు ప్రభు మన నుండి కోరుకునేది ఈ వ్యత్యాసాలు కాదు, వివాదాలు కాదు, ఐక్యత. తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువు ఏకమై ఉన్నారు. మనం అంటూ ఉన్నాం, పితా పుత్ర పవిత్రాత్మ నామమున త్రిత్వైక సర్వేశ్వరుడు. ఎంతమంది దేవుళ్ళు మనకు? ఎవరు? ముగ్గురు అండి. మనకు ఒకే ఒక దేవుడు త్రిత్వైక సర్వేశ్వరంలో ఉన్నారు. కానీ ఈ ముగ్గురిలో మనం చూసినట్లయితే ఏ ఒక్కరిలో కూడా ఎలాంటి వ్యత్యాసం లేదు. కలిసి చేశారు, కలిసి జీవించారు, కలిసి సాధించారు. నేను గొప్ప, నువ్వు తక్కువ,
క్రీస్తు ప్రభు లోకాన్ని రక్షించాడు కాబట్టి, ప్రాణత్యాగం చేశాడు కాబట్టి గొప్పవాడు కాబట్టి తండ్రి దేవుడు కాదు, పవిత్రాత్మ కాదు, ఇలాంటి వ్యత్యాసాలు లేవు. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనమందరము కూడా మనందరి జీవితంలో మనము సాధించవలసినటువంటిది ఏమిటంటే ఐక్యత, సమానత్వం. ఐక్యత, సమానత్వం. అందుకే మన క్రైస్తవత్వంలో చూస్తూ ఉన్నాము, ఎకుమెనిజం అంటారు. ఎకుమెనిజం అంటే అన్ని చర్చెస్లో అంటే ప్రొటెస్టెంటు, క్యాథలిక్ ఈ విధంగా ఎలాంటి విభేదం లేకోకుండా అన్ని చర్చెస్ కలిసి సంవత్సరానికి ఒకసారైనా కలిసి చర్చిస్తారు. చర్చించడము ఏంటి, మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాము, ఏ విధంగా ఇంకా క్రీస్తు ప్రభువును మనం బోధించాలి అన్నటువంటిది చర్చించడం జరుగుతూ ఉంది. అందుకే క్రీస్తుల ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు తండ్రి దేవునితో ఏ విధంగా ఐక్యమై ఉన్నాడో, పవిత్రాత్మ మరియు క్రీస్తు ప్రభువు తండ్రి దేవునితో ఏ విధంగా ఐక్యమై ఉన్నాడో, తండ్రి దేవుడు క్రీస్తు ప్రభువుతోనూ ఆత్మతోనూ ఏ విధంగా ఐక్యమై ఉన్నాడో, దేవుని విశ్వసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐక్యమై జీవించాలి. విభేదాలు ఉండకూడదు. మీరు అనుకోవచ్చు, నేను మొన్న ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు నేను కూడా గొడవపడ్డా, నేను కూడా వాదించిన. పార్టీలు కట్టారు. పార్టీలు కట్టి ఒక ఇంటికి మరొక ఇంటికి అట్లా విభేదాలు చూపించారు. నేను ఒక పార్టీ వ్యక్తిని నేను ప్రశ్నించాను, మొదటి నుంచి నువ్వు ఒకే పార్టీలో ఉన్నావా? నేను చూస్తూ ఉన్న పిల్లప్పటి నుంచి నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఇప్పుడు ఏ పార్టీలోకి ఉన్నావు, ఏ విధంగా వచ్చావని. మరి నేను తప్పుకోకుండా ఈ పార్టీ కాకుండా ఆ పార్టీకి ఓటేస్తానని నీకెట తెలుసు అని అడిగా. నీకెట తెలుసు? నువ్వు చూసావా నేను ఓటేసేది అని అడిగా. జవాబు లేదు అతనితో. అంటే అతనితో మీరు మీ వాళ్ళు తిరుగుతున్నారు కదా అంటే నేను అడిగాను, మరి ఆ వ్యక్తితో తిరిగే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అభిమానంతో వస్తూ ఉన్నారా? అభిమానం కాదు, డబ్బులు ఇస్తే వస్తూ ఉన్నారు. కాబట్టి కుటుంబాలలో, గ్రామాలలో ఇలాంటి వివాదాలు తీసుకురావద్దు. సరే, వేరే ఇద్దరు ఒకే పార్టీ అయిన తర్వాత ఇద్దరు మాట్లాడుకోరా? ఒకింటికి పోరా? ఒకరినొకరు సంబంధాలు చూసుకోరా అని అడిగా. జవాబు లేదు అతనిలో, జవాబు లేదు. కాబట్టి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మనలో కూడా, మన మధ్యలో కూడా, కుటుంబం అయితేనేమి, సంఘం అయితేనేమి, అన్ని విధాలలో మన మధ్యలో కూడా ఎన్నో వివాదాలు ఉంటూ ఉన్నాయి, ఐక్యత లేక ఉంటూ ఉన్నాము. కాబట్టి ఆ ఐక్యతను దేవుడు మనకు దయచేయాలని, ఆ క్రీస్తు ప్రభు ఏ విధంగా అయితే ఐక్యమై ఉన్నాడో అదేవిధంగా ప్రతి క్రైస్తవ బిడ్డ కూడా ఐక్యమై ఉండాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. మరియ తల్లి, ఆమె యొక్క ప్రార్థన చాలా బలమైనది. ఆమె యొక్క మధ్యస్థ ప్రార్థన సహకారం ద్వారా దేవుడు మనందరిలో ఆ ఐక్యత, సమైక్యత కలిగి జీవించేలాగున ఆశీస్సులు కుమ్మరించాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ప్రభు మీతో నుందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేక విధంగా జపమాలను జపించడం కోసమై మరియ తల్లిని మరియు ఈ విధంగా అంతా కూడా మనకు చక్కగా అలంకరించి అన్ని విధాలుగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరం చప్పట్లు కొట్టి వారిని అభినందించుదాం. నిరణగల తల్లి, మీ శరణగోరి పరిగెత్తుకుని వచ్చి మీ ఉపకార సహాయం అడిగిన వాళ్ళలో ఒక్కరైనను మీ వలన చేయుడిబడినట్లు ఎన్నడను లోకములో విన్నది లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి, ధైర్యసింగల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేంపబడి మీ పవిత్ర పాదమును సమీపించి వచ్చుచున్నాను. నెట్టూర్పి విడిచి పలాపించే చెడు పాపే నేను మీ దేను కాచుకొని మీ సముఖమును నిడుస్తున్నాను. మనుషవతారమెత్తిన సుతుడైన సర్వేశ్వరుని తల్లి,
నా జ్ఞాపమును త్యజింపక దయాపరలైన ఉదరించండి. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయనము మాకు నేర్చుకోండి, మా యుద్ధ పుణ్యవాన్ని మేము మనిషినట్లు మా అప్పులను మీరు మన్నించండి, మమ్ము శోధనయందు ప్రవేశించండి, రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రదింపిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశ్రదింపిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడేను మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయమా, మా మీద దయగండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయమా, మా మీద దయగండి స్వామి. జేసునాథుని యొక్క మిక్కిలి పరిశుద్ధ హృదయమా. మా మీద దయగండి స్వామి. సిస్ట మరియమ్మ గారా, మా కొరకు వేడుకొనండి. పునీత జోజప్ప గారా, మా కొరకు వేడుకొనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పునీత రాయప్ప చిన్నప్పలారా, మా కొరకు వేడుకొనండి. సకల మోక్ష నివాసులారా, మా కొరకు వేడుకొనండి. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. లోకాన నిలుపము దుష్టిని, నడిరే రాజపాదారిని, పరలోకాన వెలిగే పావని, గిరి గృహలోన ప్రేమ వాహిని, నరలోకాన నిలుపము దృష్టిని, నడిరే రాజపాదారిని, జపమాల ధ్యానం కరుణికో ప్రియతం, జగతికి జీవం క్షేత్రోజయం, జపమాల ధ్యానం కరుణికో ప్రియతం, జగతికి జీవం క్షేత్రోజయం, మా కలుషాలో పాపో హరితం, మా యేసుని జీవిత చరితం, పరలోక ప్రవేశద్వారం, మా ఏకైక మాతా స్తోత్రం, పరలోకాన వెలిగే పావని, గిరి గృహలోన ప్రేమ వాహిని, నరలోకాన నిలుపము దోషిని, నడిరే రాజపాదారిని, సైతాను సతతం శోధించుచుండే, ఇడువాక మమ్ము వేడుకతో, సైతాన్ సతతం శోధించుచుండే, ఇడువాకు మమ్ము వేడుకతో, దాని జయింప శక్తి నిమ్మో, మిమ్ము దానించే శక్తిని నిమ్మో.